వికారాబాద్ జిల్లా తాండూర్ బంద్ బంగ్లాదేశంలో హిందువులపై సాగిస్తున్న దమనకాండపై వికారాబాద్ జిల్లా తాండూర్ బగ్గుమంది. తాండూర్ ఐక్యవేదిక పిలుపు మేరకు చేపట్టిన నిరసన యాత్రలో హిందువులు, వ్యాపారులు కదం తొక్కారు. బంగ్లాదేశీలో హిందువుల నరమేధం, దౌర్జన్య దాడులను నిరసిస్తూ తాండూర్ ఐక్యవేదిక స్వచ్ఛంద బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం తాండూర్ పట్టణం నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, సంఘాల నాయకులు, వ్యాపారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సేవ్ హిందుస్థాన్ ఇన్ బంగ్లాదేశ్ బ్యానర్ను ప్రదర్శిస్తూ నేతలు, వ్యాపారులు, యువకులు కదం తొక్కారు. పురవీధుల నినాదాలతో మారిమోగింది. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై నరమేధం దాడులను ముక్త కంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడుతున్న విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలన్నారు. అదేవిధంగా బంగ్లా పరిస్థితులు భారతదేశంలో తలెత్తకుండా హిందువులు ఐక్యం కావాలన్నారు. దేశంలో విద్రోహ వ్యతిరేక విధానాలకు పాల్పడే వారిని తరిమికొట్టాలన్నారు. దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే హిందువులందరూ సంఘటితం కావాలన్నారు. అనంతరం తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ కుమార్, రజనీకాంత్, సుదర్శన్ గౌడ్, నాగరం మల్లేశం, మంకాల రఘువిందర్, బంటారం భద్రేశ్వర్, శేఖాపురం ఆంజనేయులు, ఫర్యాద రామకృష్ణ, తర్లపల్లి భానుకుమార్, అంతారం కిరణ్, పలువురు వ్యాపారస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జరిగినాయో, అఘాయిత్యాలు ఏవైతే జరిగినాయో, అమానవీయ ఘటనలు ఏవైతే జరిగినాయో అంటూ దారుణంగా రేపులు చేసి మరి అన్యాయంగా చంపి మరి ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చింది మన నుంచే. భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇచ్చింది. ఆ స్వాతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్ లో ఈ రోజు కేవలం వాళ్ళు ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలా మనం అందరు శాంతి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా మనోళ్ళని టార్గెట్ చేసి మరి దాడి చేయడం అనేది చాలా అమానవీయం. కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని మన హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన తాండూరులోనే కూడా అందరు ఏకమై కూడా మనం ర్యాలీ తీయడం జరిగింది, వాళ్ళ సంఘీభావం ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఏకమైనరు. ఖచ్చితంగా కూడా ఎవరిపైన ఏం చేసినా కూడా మనమంతా ఒకటే తమ నిరూపించడానికే ఈ ర్యాలీ చూపిస్తే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా మనము వాస్తవంగా మనం ధర్మం కోసం, అందరి మంచి కోసం మనం సర్వేజన సుఖినోభవంతు మనం అంటాం. కానీ మన ప్రాణాలు లేకపోతే మనం ఏం చేయాలి? రాష్ట్రకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంఘీభావంగా ఎవరైతే ప్రాణులు ఎక్కడా కూడా ఇందులోపైన దాడులు జరగకుండా, ఎక్కడ కూడా ఇవి జరగకుండా కూడా మనం ఐక్యత చూపిస్తా ఉన్నాం. ఈ ఐక్యత ఇలా కూడా కొనసాగాలి, ఖచ్చితంగా కొనసాగాలని చెప్పి మనం హిందూ ఐక్య వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మనం భవిష్యత్తులో కూడా ఈ ఐక్య వేదిక కొనసాగాలి.
కోరుతున్నాము. ఇప్పటి నుంచి ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా దీనికి పదింతలుగా మనం అందరం వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మనం అందరినీ కోరుతున్నాము. ఇట్టి విషయమే అందరికీ మన కులాలు ఏమున్నా కూడా మన గడప వరకే పెట్టేసి గడప దాటినామంటే మనం అందరం హిందువులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ హిందువులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ మనమందరం ఐక్యంగా ఉండేసి ప్రతి ప్రాబ్లంని కూడా మనం అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మనం చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తేనే మనకు రక్తం మరిగిపోతున్నది, ఒక్కొక్కరికి సలసలలాడుతున్నది. ఆడపిల్లలు చూస్తలేరు, తల్లులను చూస్తలేరు, అక్కలను చూస్తలేరు, తమ్ముళ్ళని చూస్తలేరు, అన్నలను చూస్తలేరు. ఇంత ఘోరంగా చేస్తున్నారు. అసలు నా కొడుకు సెలబ్రిటీ, నా కొడుకులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. బాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, ఆ క్రికెటర్లు కానీ ఎవరైనా వేరే దగ్గర ఏదైనా అవుతున్నారో అప్పటికే బాయ్కాట్ అని చెప్పేసి ఆ ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ స్పందిస్తారు. కానీ ఇంతమందిని ఊచకోత కోస్తున్నా, రేపులు చేస్తున్నా, మర్డర్ చేస్తున్నా, బాణమంగాలు చేస్తున్నా, ఒక్కరు కూడా స్పందిస్తలేరంటే ఈ సెక్యులర్కు గణవాదులకు ఒకటే రకంగా హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త నా కొడుకులారా, హిందువులు ఇప్పుడు మేల్కొన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన ప్రతి పోరాటం కూడా ఇంతటికి పదింతలుగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉండాలని హిందూ ఐక్య వేదిక తరఫు నుంచి మీ అందరినీ కోరుతూ మతాలుగా ప్రాంతాలుగా విభజించి పాలించాలనేటటువంటి కుట్రలు ఈరోజు భారతదేశంలో రూపకల్పన అయ్యేటటువంటి కాదు. పక్కనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అనేక రకాలైనటువంటి చైనా దగ్గర నుంచి ఈరోజు అమెరికా కావచ్చు, అనేక రకాలైనటువంటి దేశాల నుంచి ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు రూపకల్పన జరుగుతుంది తప్ప కేవలం బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు మాత్రమే కాదు. హిందువులారా, ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతా ఉంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో ఉండి మన రొమ్ము పాలు దాగి మనల్నే గుద్దుతున్నటువంటి పరిస్థితులని ఈరోజు తల్లి రొమ్ము గుద్దేటటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారంటే ఖచ్చితంగా మనము కంట కనిపెట్టాల్సిందే. దీనంతటికి సమూలమైనటువంటి మార్పులు రావాలి. హిందూ సామ్రాజ్యంగా మళ్ళీ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే హిందూ దేశం అనేటటువంటి స్పష్టమైనటువంటి వైఖరిని వినిపించాలంటే అలాంటి శక్తియుక్తుల్ని మనం ఖచ్చితంగా మన ప్రభుత్వాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పార్లమెంటులో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, హిందువులకు సంబంధించినటువంటి విషయాల పట్ల, అంశాల పట్ల స్పష్టంగా మాట్లాడేటటువంటి నాయకత్వం ఎందుకు రావట్లేదు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు సరిహద్దులో ఈరోజు అక్రమ చొరబాట్లై ఎక్కడికక్కడ సైనికులని అత్యంత కిరాతకంగా చంపుతుంటే దాని గురించి మాట్లాడేటటువంటి నాయకులు లేడు. పాలస్తీనా గురించి మాట్లాడతాడు, ఈరోజు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, ఈరోజు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు. అక్కడ ఏమైనా చిన్న సంఘటన జరుగుతాడా చూపిస్తున్నటువంటి ఓవైసీ నా కొడుకుని ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులని, అట్లాంటి శక్తులని ఈ భారతదేశం నుంచి పారద్రోలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనమందరం కూడా స్పష్టంగా ఖచ్చితంగా చిత్తం ముందుకెళ్లాలి. ఈరోజు అవసరమైతేనే రాజకీయాలు, లేకపోతే మన విషయాన్ని ఎక్కడికక్కడ మర్చిపోవద్దు. మనం ఛత్రపతి శివాజీ వారసులము. ఖచ్చితంగా అనేక రకాల 100 సంవత్సరాలకు పైగా పాలించినటువంటి ఈ దేశంలో ఈరోజు అంతకు ముందు అనేక రకాలైనటువంటి మహమ్మదీయులు మన దేశం మీద దండయాత్ర చేస్తే ఎక్కడికక్కడ మనం నిలువరించడం, వాళ్ళని ఎక్కడికక్కడ తిప్పికొట్టడం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పరాయి దేశాన్ని పరిపాలించాలి, పరాయి దేశం మీద దాడి చేయాలనేటువంటి ఆలోచనలో భారతదేశం లేదు. కానీ నిజంగానే అట్లా అనుకుంటే ఈరోజు ప్రపంచ దేశంలో భారతదేశమే అగ్రగామిగా ఉండేది అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత మాత ముద్దు బిడ్డలుగా మనందరం కూడా ఇలాంటి ఐక్యతను చాటాలి. రాబో రోజుల్లో ప్రభుత్వాలకు కూడా ఈ రకమైనటువంటి డిమాండ్ ఉంచాలి. ఏ ప్రభుత్వాలు చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.